భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ విలీనాలపై దృష్టి మళ్లింది. ప్రపంచంలోని టాప్ 100 ర్యాంకింగ్స్లో పోటీపడే కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులను సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మరింత మార్కెట్ విలువను పెంచడానికి బ్యాంక్ ఏకీకరణ తదుపరి దశకు మద్దతిస్తోంది. ప్రస్తుతానికి విలీనం గురించి నిర్ణయించాల్సిన 6 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. బ్యాంకు విలీనాలకు ప్రధాన లక్ష్యాలతో ఫైనాన్షియల్ బుక్స్, మొండి బకాయిలను తగ్గించడం, డిజిటల్ భౌతిక మౌలిక సదుపాయాలను పెంచడం, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం ఉన్నాయి. విలీనం కాని బ్యాంకులేవి? ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో 6 బ్యాంకుల విలీనంపై చర్చ నడుస్తోంది. అవి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఇవి ఒకదానితో మరొకటి లేదంటే ఇతర పెద్ద బ్యాంకుల్లో విలీనం కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. 1993 నుంచి 2025 వరకు భారతదేశంలో పెద్ద బ్యాంకు విలీనాలు, 3 దశాబ్దాలకు పైగా భారతీయ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పరివర్తనను చూసింది. ఒక ఏకరీతి బలమైన బ్యాంకును ఏర్పాటు చేయడానికి 2 లేదా బహుళ బ్యాంకుల విలీనం ఈ నమూనా మార్పులో భాగం. ఏంజెల్ 1 బ్లాక్ ప్రకారం బ్యాంకు విలీనాలు మెరుగైన మూలధనం బలం, మెరుగైన క్రెడిట్ సామర్థ్యం, సజావైన సేవల కోసం మెరుగైన సాంకేతికత, ఏకీకరణ, ఎక్కువ రిస్క్ వైవిధ్యీకరణ, శాఖల అతివ్యాప్తి నిర్వహణ ఖర్చులను తగ్గించడం వంటి ఫలితాలను ఇచ్చాయి. 1993 నుంచి జరిగిన కొన్ని ముఖ్యమైన బ్యాంకు విలీనాలు గమనిస్తే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంక్. ఏప్రిల్ 2017లో ఎస్బీఐ తన 6 అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. 2017లో బ్యాంకుల ఏకీకరణ ఆలోచన వచ్చినప్పుడు ఎస్బీఐ మొదటి ప్రయోగం. తక్కువ కానీ బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకులుండాలనే ఆలోచనను మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిసారి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ బరోడా బ్యాంక్ ఈ 2 బ్యాంకులను తన పరిధిలోకి తెచ్చుకుంది. దీనివల్ల ఈ బ్యాంకు భారతదేశంలో 3వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. ఏప్రిల్ 2020 పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసుకోవడం ద్వారా పిఎన్బి శాఖల నెట్వర్క్ పరంగా 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ ను విలీనం చేసుకున్న తర్వాత ఈ బెంగళూరు ఆధారిత బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలో 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్యాంకులతో విలీనమైన తర్వాత యూనియన్ బ్యాంక్ భారతదేశంలో 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాతగా మారింది. అలహాబాద్ బ్యాంక్ ను తన నెట్వర్క్లో విలీనం చేసుకోవడం ఇండియన్ బ్యాంక్ వల్ల ఇప్పుడు దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. తర్వాత ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కావచ్చు. ఈ విలీనాలన్నీ ఏప్రిల్లో అంటే 2017 నుండి 2020 వరకు ఆర్థిక సంవత్సర ప్రారంభంలో జరిగాయని గమనించాలి.